మనుషులు బయటికి వెళ్లే ముందు తుమ్ముతారు. నల్ల పిల్లి ఎదురైతే బయటికి రామంటారు, నక్క తోక దొక్కితే అదృష్టం అంటారు. ఎలా చూస్తారు మరి? నిజమే, తుమ్ముడే చెప్తుందట. అది వినకుండా వెళ్ళిండే వాళ్ళకి కొన్ని ఆ 1 సెకండ్ మన లైఫ్ లో వచ్చేసింది మార్చే ఒక గ్రహాలు. నల్ల పిల్లి అంటే కాటిపాపులు తెలుసునా మీకు? శ్మశానంలో వచ్చేసిందే ఉంటారు. దాని చర్మము దాని మాంసంతోనే. ఇంకొకటి, మనుషులు బయటికి వెళ్లే ముందు తుమ్ముతారు, తుమ్మినప్పుడు కదలరు 2 నిమిషాలు. తర్వాత నల్ల పిల్లి ఎదురైతే బయటికి రామంటారు. తర్వాత నక్క తోక దొక్కితే అదృష్టం అంటారు. ఎలా చూస్తారు మరి? నిజమే, చాలా మందికి తెలియని వాళ్ళకి ఏమంటే తుమ్ము వస్తే సంథింగ్ నార్మల్ గా అయిందిలే అని చెప్పి వెళ్ళిపోతారు. కాదు, తుమ్ము వచ్చేసి తుమ్ముడై చెప్తుంది. అంటే అన్నా 1 నిమిషం ఆగు, నేను వస్తా ఉండా, కూర్చో అనేసి తుమ్ముడై చెప్తుందట. అది వినకుండా వెళ్ళిండే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కొన్ని నెగిటివ్ గా అయిండేవి ఉన్నాయి, పాజిటివ్ గా అయిండేవి ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం నెగిటివ్ గా ఉంటుంది. అది అన్ని సందర్భాల్లో కాదు, ఒక మంచి కార్యానికి పోతా ఉంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వచ్చేసిందే, ఒక పర్సన్ ని, ఇంపార్టెంట్ పర్సన్ ని నువ్వు మీట్ అయిపోతా ఉంటావు, ఒక జాబ్కి పోతా ఉంటావు, లేకున్నా ఉంటే ఒక లైక్ ఒక మ్యారేజ్ ప్రపోజల్ పోతా ఉంటావు, లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేకపోతా ఉంటావు. కొన్ని మంచి పనులు, కొన్ని ప్రాపర్టీ తీసేటప్పుడు కొన్ని ఉంటాయి. అట్లాంటప్పుడు అట్లా వచ్చినాయంటే ఒక 2 నిమిషాలు నేను కొగును పెట్టి నువ్వు యోచన చెయ్యి అని చెప్పేసి దాని అర్థం. అది చేస్తే చాలా మంచిది. అది నీకు అంత పేషెన్స్ కూడా లేకున్నా అంటే ఒక 2 మినిట్స్ నువ్వు కూర్చొని మంచినీళ్ళు తాగి కూడా నువ్వు ఆ 1 సెకండ్ మన లైఫ్ లో వచ్చేసింది మార్చే ఒక గ్రహాలు కొన్ని కాస్తా ఉంటాయి. దాన్ని మనం మీరి ముందుకు పోయినామంటే కొన్ని కష్టాలు ఉంటాయి. ఒకటి, కొన్ని నార్మల్ సందర్భంలో ఇప్పుడు తుమ్ములు వస్తా ఉంటాయి, అవన్నీ మనము క్యాచ్ చేయం. కొట్టుకునే వాళ్ళు ఉంటే నాయట వాళ్ళు ఎంతో దాని గురించే ఫోకస్ చేస్తారు. నేను ప్రతి ఒక్కటి దాన్ని అనుసరించుకునే పోతాం. ఈ వద్దూరుకు పాటిస్తారు. పాటిస్తాం. రెండోది వచ్చి నల్ల పిల్లి ఎంట్రీ. నల్ల పిల్లి అంటే మనకి ముందు ఇంకా కాటిపాపులు తెలుసునా మీకు? శ్మశానంలో వచ్చేసిందే ఉంటారు. ఈ నల్ల పిల్లి ఎందుకు ఎదురు వస్తే కొన్నిట్లకి మనం పోకూడదు, కొన్ని శుభకార్యాలకి, కొన్ని మంచి చెడుకి అంటే ముందు ఇంకా ఈ నెగిటివ్ అంటే ఒక చెడుపులు చేసేవాళ్ళు, ఈ శ్మశానాల్లో అవి ఇవి కొన్ని పూజలు చేసేవాళ్ళు ముందంతా వచ్చేసిందే ఆహారం. అంటే రక్తదానం చేయాల, కొన్ని అమ్మవార్లకు వచ్చేసింది బలిదానం చేయాల అంటే నల్ల పిల్లిని పట్టుకుంటా ఉంటారు. పట్టుకొని దాన్ని కొన్ని చేసి దాని చర్మము దాని మాంసంతోనే కాటుకలాగా వస్తుంది తెలిసిన, అది చేసి పెడతా ఉంటారు. అది ముందు ఇంకాను వచ్చి నల్ల పిల్లి అంటేనే మనకి వచ్చేదే అదే. ఇప్పుడు కొన్ని జనాలు సీనియర్స్ ఉంటారు, మా నాన్న ఏజోళ్ళు లేదా మీ నాన్నగారు ఏజోళ్ళు, వాళ్ళకంతా దీని గురించి తెలిసి ఉంటుంది బాగా. మనకైతే మనకి తెలియదు, ఇప్పుడు పెద్దగా దాన్ని లైట్ తీసుకుంటాము. నల్ల పిల్లి వచ్చినది అబ్బని ఇంకా, అందుకనేసి దాన్ని మనం నెగిటివ్ గా చూస్తాము. ఇప్పుడు కూడా ఎంతో మంది కొన్ని జనాలు వచ్చేసి నల్లబొట్టు పెట్టుకొని ఉంటే మనం రాగా చూస్తాం. ఎందుకు ఇతను ఇతలా పెట్టుకున్నాడు, ఫంక్షన్ నల్ల చీర కట్టుకొని వెళ్తే వెళ్ళకూడదు అంటారు. ఎందుకు అంటే అది ఒక వచ్చింది ముందు ఇంకా కొన్నిట్లకి కరెక్ట్ కాదు. అలాగే అట్ ద సేమ్ టైం కూడా వచ్చేసిందే నక్క తోక తొక్కేసినాడు, మంచిది అయిపోయింది, అవి పెట్టారు. అవన్నీ తప్పు. నక్కను తొక్కినా, ఏనిగిని తొక్కినా, ఇది చేస్తే అది వచ్చేస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, అవన్నీ తప్పు. బట్ ఈ నక్క అనేది వచ్చేసిందే తప్పే కానీ, బట్ ఇవి 2 ఉన్నాయి కదా, ఇవి 2 మాత్రం 101% పాటిస్తే చాలా మంచిది కూడా. జనాలకి మంచిదే, మనకి మంచిది.